Dear students, welcome to IACE. So today's our discussion, Constable Grant Test number 9, Mathematics explanation. So come to the first question here. 70% of the students who attended in school A passed an exam. School B was attended by 20% more students than school A and passed 50% more than those who passed in school A. What is the percentage of students who attended school B? ఒక పరీక్షలో స్కూల్ ఏలో పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 70% మంది ఉత్తీర్ణులయ్యారు. స్కూల్ బిలో ఏ స్కూల్ కంటే 20% మంది ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏ స్కూల్లో ఉత్తీర్ణులైన వారికంటే 50% అధికంగా ఉత్తీర్ణులైనారు. అయితే స్కూల్ బిలో హాజరైనటువంటి విద్యార్థుల్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థుల శాతం ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి మన కీవర్డ్ ఏంటంటే స్కూల్ ఏలో 70% ఆఫ్ ద స్టూడెంట్స్ అనే వాళ్ళు క్వాలిఫై అయ్యారు. అంటే సింపుల్గా నేను రాయొచ్చా 70% అంటే ఇది స్కూల్ ఏ అనుకుందాం. 70% అంటే 70/100 రాయొచ్చా? 70/100 రాయొచ్చు కదా. అంటే అవుట్ ఆఫ్ 100 70% అంటే 70/100 అవుట్ ఆఫ్ 100 పర్సన్స్ అంటే అవుట్ ఆఫ్ 100 పర్సన్స్ 100 స్టూడెంట్స్ 70 స్టూడెంట్స్ ఆర్ పాస్డ్. అంటే వీళ్ళు ఎవరండి? హాజరైన వాళ్ళు, అప్పీర్ అయిన వాళ్ళు, ఎగ్జామ్ అటెండ్ చేసిన వాళ్ళు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ ఇది అటెంప్ట్ చేసిన వాళ్ళు. సో వీళ్ళెవరు? 70 ఎవరు? పాస్ అయిన వాళ్ళు. 70 ఎవరు? పాస్ అయిన వాళ్ళు. అంటే స్కూల్ ఏలో 100 మెంబర్స్ హాజరవుతే ఆ 100 మెంబర్స్లో 70 మెంబర్స్ పాస్ అయ్యారు. ఇంకా మనకు స్కూల్ బి గురించి అడుగుతున్నాడు. స్కూల్ బిలో స్కూల్ ఏలో ఎంతమంది అయితే హాజరయ్యారో వారికంటే 20% అధికంగా హాజరయ్యారు. అంటే 20% అధికం అంటే 20% అధికం అంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే 20% అధికం. అప్పుడు ఎంతమ్మా? 100 మీద 20% అంటే ఎంత? 20. అప్పుడు స్కూల్ బిలో హాజరైన వాళ్ళు ఎంతమంది అమ్మా? 120. స్కూల్ బిలో హాజరైన వాళ్ళు 120. మరి స్కూల్ బిలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? స్కూల్ ఏలో ఎంతమంది అయితే పాస్ అయ్యారో వాళ్ళకన్నా 50% ఎక్కువ. సో వాళ్ళకన్నా 50% ఎక్కువ. స్కూల్ ఏలో ఎంతమంది పాస్ అయ్యారు? 70% పాస్ అయ్యారు. వాళ్ళకన్నా 50% ఎక్కువ. 70లో 50% అంటే ఎంతమ్మా? 35. సో 35 ఎక్స్ట్రా అంటే ఎంత అవుతుందండి? 105. ఎంత అవుతుందండి? 105. 105/120. అంటే స్కూల్ బిలో 120 స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తే ఎగ్జాము, వాళ్ళలో పాస్ అయిన వాళ్ళు 105. ఇప్పుడు మనం 105/120 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందంటే 15 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సార్ మీకు ఎలా తెలుసు సార్? 15 టేబుల్లో డైరెక్ట్గా చెప్తున్నారు. సో 105కి 120కి డిఫరెన్స్ 15. ఖచ్చితంగా 15 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 15 7s ఆర్ 15 8s ఆర్ 15 7s ఆర్ 15 8s ఆర్ అంటే 7/8. సో వీ నో వెరీ వెల్ 1/8 అంటే 12.5%. మీకు మైండ్ క్యాలిక్యులేషన్లో చెప్పున్నాను. 1/8 అంటే 12.5, మరి 7/8 అంటే సో 87.5%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 87.5. సో 1/8 అంటే ఎంతండి? 12.5. 7/8 అంటే 87.5. 12.5 7s are 87.5. So your answer is what? Option A. Rubina wants to donate 16% of her monthly salary to a charity. But when he donates, he changes his mindset and he pays 75% of what he wants to donate. That is 6,567. Then what is the Rubina's monthly salary? రుబినా తన నెలసరి జీతంలో సో 16% ఒక స్వచ్ఛంద సంస్థకి విరాళంగా ఇవ్వదలిచింది. కానీ విరాళం ఇచ్చేటప్పుడు మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. తను ఎంతైతే ఇవ్వదలుచుకుందో దాంట్లో 75% మాత్రమే ఇచ్చింది. ఎంత అంటే 75% 6567. అయితే రుబినా యొక్క నెల జీతం ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రుబినా 16% ఇవ్వాలనుకుంది. 16% ఇవ్వాలనుకుంది. రుబినా ఎంత పర్సెంట్ ఇవ్వాలనుకుంది? 16% ఇవ్వాలనుకుంది తన శాలరీలో. కానీ ఇచ్చేటప్పుడు ఇవ్వదలుచుకున్న దాంట్లో 75% ఇచ్చింది. ఇవ్వదలుచుకున్న దాంట్లో 75% ఇచ్చింది. అంటే 75% ఆఫ్ 16%. 16% ఇద్దామనుకుంది, దాంట్లో 75% మాత్రమే ఇచ్చింది. అంటే 75% 3/4 కదా. 75% 3/4 కదా. అంటే 3/4 ఆఫ్ 16%. సో 3/4 ఆఫ్ 16% అంటే ఎంతమ్మా? 4 4s are 3 4s are 12 అంటే 12%. అంటే ఎంత? తన శాలరీలో ఎంత పర్సెంట్ ఇచ్చిందండి? 12% ఇచ్చింది. తన శాలరీలో 12% డొనేట్ చేసింది. అంటే పర్సంటేజ్ ప్రకారం 12% అండి. పర్సంటేజ్ ప్రకారం 12%. కానీ వాల్యూ ప్రకారం ఎంత అండి? 6567. వాల్యూ ప్రకారం ఎంత? 6567. అంటే పర్సంటేజ్ ప్రకారం 12%, వాల్యూ ప్రకారం 6567. అయితే మనకు టోటల్ శాలరీ
సో 100% విలువ ఎంత? ఒకసారి మీ జాగ్రత్త చూడమ్మా. 12 టేబుల్లో 65 ఎన్ని టైమ్స్ పోతుందండి? 12 5 టైమ్స్ పోతుంది. 12 టేబుల్లో సో 65 ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ పోతుంది. ఓకేనమ్మా. 12 5 60 అంటే మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవ్వాలి. సో మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవ్వాలి. మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవ్వాలి. సో మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవ్వాలి. సో 5తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఏముందంటే ఒకటే ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంటైర్ క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. మీరు క్రాస్ మల్టిప్లై చేసి సర్కట్ చేసిన అదే ఆన్సర్ వస్తుంది. నో డౌట్ ఇన్ దట్ వన్. కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కూడా సో కరెక్ట్ ఆన్సర్ కోసం ట్రై చేయకూడదు, బెస్ట్ ఆప్షన్ కోసం ట్రై చేయాలి. సో డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు పిక్ ద ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సార్ అన్ని ఆప్షన్స్ 5తో స్టార్ట్ అయితే అప్పుడు ఏం చేస్తారు సార్? అప్పుడు సమ్మును సాల్వ్ చేస్తాం, నో ప్రాబ్లం. ఇంకో డిజిట్ తీసుకుంటారు. ఇప్పుడు అన్ని ఆప్షన్స్ 5తో స్టార్ట్ అయ్యాయి అనుకోండి. 12 5 జార్స్ ఎంత? 60 కదా. 60 అంటే ఇంకెంత ఉంటుందంటే 5 ఉంటుంది, 56 ఉంటుంది. 12 టేబుల్లో 56 4 టైమ్స్ పోతుంది. 12 4 జార్స్ 48 అంటే 54తో మన ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. అలా చూసుకుంటాను. ఓకే. అంతేగాని చివరి వరకు ఎంటైర్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సో 12 4 జార్స్ 48 రిమైండర్ ఇస్ వాట్? సో 56లోంచి మనం ఒక 48 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. 56లోంచి 48 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకొక 80 ఉంటుంది, 87. 87 అంటే 12 6 జార్స్ 12 7 జార్స్ 84. 12 7 జార్స్ 84. ఓకేనమ్మా. 12 2 జార్స్ 24. 12 5 జార్స్ 60 అంటే 547.25 టైమ్స్ పోతాయి. సో 547.25 ఇంటూ 100 అంటే సో 54725 54725 54,725. అలా ఫీ క్లియర్ అండి. సో అలా ఎండ్ వరకు చేయక్కర్లేదు. అలా ఫీ క్లియర్ అండి. సో మనకు కావాల్సింది ఉన్న 4 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్. అదే మన మైండ్ సెట్లో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిజిట్ ఆఫ్ ద అంటే వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ అండి? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద 31 to the power of 197, 25 to the power of 303, 50 to the power of 55 అండ్ -46 to the power of 67. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ 1లో స్థానం. సో మీకు ఆల్రెడీ సైక్లిసిటీ గురించి చెప్పున్నాను, 1లో స్థానం గురించి మీకు ఆల్రెడీ నెంబర్ సిస్టంలో చెప్పున్నాను. సో 1కి పవర్లో ఏమున్నా మనకు 1 వస్తుంది, 5కి పవర్లో ఏమున్నా మనకు 5 వస్తుంది, 0కి పవర్లో ఏమున్నా 0నే వస్తుంది, 6కి పవర్లో ఏమున్నా 6 వస్తుంది. మీకు చాలా క్లియర్గా సైక్లిసిటీ గురించి చెప్పున్నాను నెంబర్ సిస్టమ్ చెప్పినప్పుడు. 1కి పవర్లో ఎంత ఉన్నా 1 వస్తుంది, 5కి పవర్లో ఏమున్నా 5 వస్తుంది, 0కి పవర్లో ఏమున్నా 1 వస్తుంది అంటే 0నే వస్తుంది, 6కి పవర్లో ఏమున్నా 6 వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి 1 + 5 అంటే 6 -6 0 అంటే మనకు 1లో స్థానంలో ఏం రావచ్చు అంటే 0 రావచ్చు. అంటే దీని అంతా కూడా మనం సింప్లిఫై చేస్తే మనకు 1లో స్థానంలో వచ్చేటువంటి సో అంకె ఎందయా అంటే 0. అలా క్లియర్ అండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So Mr. Rao invested money in 2 schemes A and B which paid compound interest at annual interest 8%, 9% respectively. The total investment in them so 27,000. The total interest on for 2 years ET is 4818.30. Then what is the investment made by Mr. Rao in scheme A? సో మిస్టర్ రావు వరుసగా 8%, 9% వార్షిక వడ్డీ రేట్లపై చక్రవడ్డీ ఇచ్చే 2 స్కీములు ఏబీలలో డబ్బు పెట్టుబడి పెట్టాడు. వాటిలో మొత్తం పెట్టుబడి 27,000. వాటిపై 2 సంవత్సరాలకు వచ్చినటువంటి మొత్తం వడ్డీ 4818.30 అయినా స్కీమ్ ఏలో మిస్టర్ రావు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? ఇక్కడ విషయం ఏంటంటే మిస్టర్ రావు దగ్గర 27,000 రూపీస్ ఉన్నాయి. ఆ 27,000 రూపీస్లో కొంత సొమ్మును మొదటి స్కీమ్లో పెట్టాడు, ఈ స్కీమ్ ఏలో పెట్టాడు, రిమైనింగ్ దాన్ని స్కీమ్ బిలో పెట్టాడు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఈజీగా చేయొచ్చు, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినప్పటికీ 1 ఇయర్ అయితే ఈజీగా చేయొచ్చు, కానీ ఇది 2 ఇయర్స్కి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం మిక్చర్ సార్ ఎలిగేషన్ ద్వారా చేయలేము. ఇక్కడ స్కీమ్ ఏలో X రూపీస్ పెట్టారనుకుంటే స్కీమ్ బిలో 27,000 - X అవుతుంది, అది సర్కస్ అవుతుంది. అలా కూడా చేయడం కష్టం అవుతుంది. అందుకే నేను త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తానండి, ఒకసారి జాగ్రత్త చూడమ్మా. అంటే స్కీమ్ ఏలో ఎంత పెట్టాను అడుగుతున్నాడు కాబట్టి నేను స్కీమ్ ఏలో 12,000 రూపీస్ పెట్టాడని తీసుకుంటున్నాను. జస్ట్ 12,000 మీద నేను ఆన్సర్ అటాక్ చేస్తున్నాను. సో 12,000 రూపీస్ స్కీమ్ ఏలో గిన పెట్టినట్లయితే సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? 8% కదా, 8% కదా. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 1% అంటే 120. సో 8% అంటే 960. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 960. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్? 960. సో ఫస్ట్ స్కీమ్లో నేను 12,000 పెట్టాడు అనుకుంటున్నాను. సో 8% ఆఫ్ 12,000 that is 960. First year compound interest is 960. What about second year compound interest? Second year compound interest అంటే 960 plus 8% of 960. 8% of 960. ఓకేనండి, 8% of 960 ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి?
960 ప్లస్ 8% అంటే ఎంత వస్తుందమ్మా? 10% 96. ఓకేనమ్మా? లేదంటే 8తో మల్టిప్లై చేయండి. 8 6 are 48, 8 6 are 48, 8 9 are 72, 72 ప్లస్ 4 76 అంటే 76.8 వస్తుంది. 76.8 వస్తుంది. ఇప్పుడు చూడండి 960 960 1920, 1920 ప్లస్ 76, 1920 ప్లస్ 76 అంటే ఎంత వస్తుందండి? 1996.8. and this is what first scheme interest. 960 960 1920, 1920 plus 76 1996.8. in the first scheme here we received 1996.8 compound interest. ఇప్పుడు మనం total principal it is what 27,000. out of 27,000 12,000 మనం స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసాం. అంటే ఇంకా రిమైనింగ్ 15,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటాం? రిమైనింగ్ 15,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటాం? స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసి ఉంటాం. స్కీమ్ బిలో మరి ఇది కూడా చెక్ చేయాలి. ఎందుకంటే మనం టోటల్ ఇంట్రెస్ట్ అనేది సో 4818.30 వస్తుందో లేదో మనం కనుక్కోవాలి. సో 15,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? సెకండ్ కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9%. 9% అని 15,000, 1% అంటే 150, 9% అంటే ఎంత? 1350. 9% ఎంత? 1350. సో ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ 1350. దెన్ వాట్ అబౌట్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? 1350 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ అంటే 9% ఆఫ్ 1350, 9% ఆన్ 1350, 9% ఆన్ 1350 ఎంత వస్తుందండి? 10% అంటే 135, 10% అంటే 135, 135 నుంచి 1% అంటే సో 1% అంటే 13.5, 135 నుంచి 13.5 తీసేయండి. ఓకేనమ్మా? లేదా 9తో మల్టిప్లై చేయండి. 9 5 is 45, 9 3 is 27, 27 plus 4 41, 31. సో 9 1 is 9, 9 plus 3 12 అంటే 121.5, 121.5. లేదు మీరు 10% 135, 1% 13.5. సో 135 నుంచి 13.5 తీసేస్తే 121.5 వస్తుంది. 121.5 వస్తుంది. ఓకేనండి? సో ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1350, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 1350 ప్లస్ 121.5. 1350 2700, 2700 ప్లస్ 121, 2700 ప్లస్ 100 2800 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 2821.5, 2821.5. సో ఇప్పుడు ఇది సెకండ్ కేసు ఇంట్రెస్ట్. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏం రావాలి? సో 4818.30 వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. మీరు కావాలని చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఒక నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక 4 యాడ్ చేయండి. ఇక్కడ 4 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2000 అవుతుంది. ఇక్కడ 2000, ఇక్కడ 2817, అప్పుడు 4817. సో 0.5 0.8 యాడ్ చేస్తే 1.3, 1.3 ప్లస్ 4817, 4818.30 ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుంది. సో మన ఫస్ట్ ఆప్షన్ మనం కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. సార్ మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారు కాబట్టి సాటిస్ఫై అయింది కాబట్టి ఓకే సార్, మరి ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అవ్వకపోతే పరిస్థితి ఏంటి సార్ మీరు అడగవచ్చు. ఒకవేళ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, మళ్ళీ సెకండ్ ఆప్షన్ తీసుకొని ట్రై చేయను. ఇక్కడ మనకు అంటే ఇది రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వేరియేషను అంటే అసలు ఆన్సర్ కన్నా మనకి ఎంత వేరియేషన్లో ఉందో చూసుకుంటాను. అంత వేరియేషన్లో ఉన్నటువంటి ఆప్షన్ని నేను క్లిక్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఈ వచ్చేటువంటి ఈ ఇంట్రెస్ట్ అనేది 4818.30 రాకుండా ఎక్కువ వచ్చిందనుకోండి, ఇంకా ఎక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు మనం స్కీమ్ ఏలో ఇంకొంచెం ఎక్కువ పెట్టాలి. అప్పుడు మన ఆన్సర్ 12,000 కాదు 12,500 క్లిక్ చేస్తారు. అలా క్లియర్ అండి. సో అంటే వచ్చినటువంటి డిఫరెన్స్ని బేస్ చేసుకుని నేను ఆప్షన్ పిక్ చేస్తాను. అంతేకాని మళ్ళీ 12,000 ఆప్షన్ సాటిస్ఫై అవ్వలేదని మళ్ళీ 13,000 తీసుకొని లేదా 15,000 తీసుకొని సర్కట్ చేయను. అక్కడ వచ్చేటువంటి ఆన్సర్ని బేస్ చేసుకుని కూడా మనం ఆన్సర్ని క్లిక్ చేయొచ్చు. అలా క్లియర్ అండి. సో మీరు దీనికన్నా మీరు ఏ మెథడ్ని ఫాలో అయినా సరే మీకు సర్కస్ అవుతుంది. అలా ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, 7,700 కెన్ బి గివెన్ ఇన్ 2 parts. ద ఫస్ట్ పార్ట్ at 20% rate for 5 years and the second part at 9% rate for 6 years. Find the second part if the interest are equal. So whenever interest are equal, this is the keyword అండి. అండర్లైన్ దిస్ వర్డ్ ఆల్ ఆఫ్ యూ. ఇటువంటి కీవర్డ్ కనిపిస్తే సో మనం ఈ మోడల్ని ఐడెంటిఫై చేయాలి. 7,700 రూపీస్ను 2 భాగాలుగా మొదటి భాగాన్ని 5 సంవత్సరాలకు 20% రేటు ప్రకారం, రెండో భాగాన్ని 6 సంవత్సరాలకు 9% రేటు ప్రకారం ఇవ్వగా వచ్చు బారు వడ్డీలు సమానమైతే రెండో భాగాన్ని కనుగొనండి. చూడమ్మా, బారు వడ్డీలు సమానం, ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నాడు. ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నప్పుడు మనం మొత్తం వడ్డీ రేటు నిష్పత్తి తీసుకోవాలి. టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/T రేషియో తీసుకోవాలి. R/T అంటే సో టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం వడ్డీ రేటు ఆ నిష్పత్తి తీసుకోవాలి. ఎందుకంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రిన్సిపల్. మొత్తం వడ్డీ రేటు అనేది అసలుకి ఎల్లప్పుడూ కూడా విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇప్పుడు R/T మొదటి కేసులో R ఎంతమ్మా? 20%. ఫర్ హౌ మెనీ ఇయర్స్ అంటే 5 years.
సెకండ్ కేసులో ఆర్ ఎంతమ్మా? సెకండ్ కేసులో ఆర్ ఎంత? 9%. ఫర్ హౌ మెనీ ఇయర్స్ అంటే 6 years. సో ఏమైనా క్యాన్సిల్ ఏమాడితే క్యాన్సిల్ చేయండి అమ్మా. క్యాన్సిల్ ఏమాడితే క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 3s. అప్పుడు 50:27, 50:27 అంటే ఆర్ ఇంటూ టీ అనేది 50:27 అంటే అప్పుడు ప్రిన్సిపల్స్ నిష్పత్తి ఏమవుతుందండి? ప్రిన్సిపల్స్ రేషియో ఈజ్ 27:50. అంటే 27 parts in ఫస్ట్ పార్ట్, 50 parts in సెకండ్ పార్ట్. టోటల్ హౌ మెనీ పార్ట్స్ అంటే 77 parts. టోటల్ ప్రిన్సిపల్ ఈజ్ 77 parts. 77 parts in nothing but 7,700. సో 77 parts in nothing but 7,700. Total principal is 7,700. So అప్పుడు ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ 100. దే ఆర్ ఆస్కింగ్ సెకండ్ వన్, రెండో భాగము. సో 50 parts, 50 into 100, 50 into 100, 5,000. So your answer is what? 5,000. So 5,000 is the right answer. Option A is the right answer. Next question. The length of one diagonal of the quadrilateral is 8 centimeters. The length of the perpendicular vertical lines drawn from the opposite vertices on this diagonal are 10 centimeters and 6 centimeters. Then find the area of the quadrilateral. చతుర్భుజంలోని ఒక కర్ణం పొడవు 8 సెంటీమీటర్లు. ఈ కర్ణం మీదకి ఎదుటి శీర్షాల నుండి గీసినటువంటి లంబరేఖల పొడవులు 10 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు అయితే చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? చూడండి అమ్మా, ఏదైనా ఒక చతుర్భుజం తీసుకోండి. అది ఏ చతుర్భుజమైనా కావచ్చు. ఒక చతుర్భుజం తీసుకోండి. ఒక కర్ణం ఇచ్చున్నాడండి, ఒక డయాగనల్ ఇచ్చినాడు. సో ఈ డయాగనల్కి 2 లంబరేఖలు గీసామండి. 2 లంబరేఖలు గీసాం. ఓకేనమ్మా, 2 లంబరేఖలు గీసాం. సో కర్ణం పొడవు ఇచ్చున్నాడండి. కర్ణం పొడవు ఎంత ఇచ్చినాడమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏబిసిడి అనుకుంటే, సో ఏబిసిడి అనుకుంటే ఓకేనమ్మా. సో ఇది పి, ఇది క్యూ అనుకుంటే ఏపీ సిక్యూ అనేవి లంబరేఖలు, ఏబిసిడి అనేది చతుర్భుజం. సో దీని యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు దీన్ని మనం ఈ చతుర్భుజాన్ని 2 త్రిభుజాలుగా ఏర్పరచవచ్చు. 2 triangles. One it is ABD triangle, another one it is BCD triangle. So what is the area of the triangle? Half into base into height. So base అనేది రెండింటికి కామనే. బేస్ అనేది రెండింటికి కామనే. అందుకని హాఫ్ ఇంటూ బేస్, హాఫ్ ఇంటూ బేస్, హాఫ్ బీడీ. సో బేస్ సేమ్ కాబట్టి హాఫ్ బీడీని కామన్ తీస్తున్నాను. జనరల్గా అయితే మనం ఎలా రాస్తామంటే హాఫ్ ఇంటూ, సో బేస్ ఇంటూ హైట్ ప్లస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. రెండిట్లో హాఫ్ బేస్ సమానం కాబట్టి ఆ 2 కామన్ తీశాను. ఇంకా ఏమొస్తుందంటే దీంట్లో హైట్ వస్తుంది, దీంట్లో హైట్ వస్తుంది. దీంట్లో హైట్ ఎంతమ్మా? ఏపీ. సో దీంట్లో హైట్ ఎంత అంటే సిక్యూ. సో మనకు అన్ని డైమెన్షన్స్ అన్నీ ఇచ్చినాడండి. సో మనకి ఇచ్చినటువంటి డయాగనల్ ఎంతమ్మా? 8. సో పర్పెండిక్యులర్ లెన్స్ ఎంత అండి? పర్పెండిక్యులర్ లెన్స్ 10, 6 అప్పుడు 16 అవుతుంది. 10 + 6 అంటే 16 అవుతుంది. ఓకేనండి. 2 4s are 16 4s ఎంతమ్మా? 64. 16 4s is what అమ్మా? 64. సో 64 square centimeters. Option B is the right answer. All of you clear అండి? Next question. A rectangular measures 20 meters and 30 meters. A 2 meter wide road parallel to the length, 3 meters wide road parallel to the breadth, constructed across middle of the rectangle, then the area of roads and the rest of the area respectively. ఒక దీర్ఘ చతురస్రాకారం కొలతలు 20 మీటర్లు, 30 మీటర్లు. దీని లోపల పొడవుకు సమాంతరంగా 2 మీటర్ల వెడల్పు గల బాట, వెడల్పుకు సమాంతరంగా 3 మీటర్ల మరొక బాట మధ్య నిర్మిస్తే, సో ఆ బాటల వైశాల్యము బాటలు పోగా మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం వరుసగా ఎంత? చూడమ్మా. సో ఎలా ఉందంటే అది ఒక దీర్ఘ చతురస్రం ఉందండి. సో ఒక దీర్ఘ చతురస్రం ఉంది. సో పొడవేమో 30 అమ్మ, వెడల్పేమో 20. జనరల్గా మనం అలానే తీసుకుంటాం. సో పొడవుకు సమాంతరంగా 2 మీటర్స్ వైడ్ అండి. పొడవుకు సమాంతరంగా 2 మీటర్స్ వైడ్. పొడవుకు సమాంతరంగా 2 మీటర్స్ వైడ్. అంటే ఈ రోడ్డు యొక్క వెడల్పు ఎంత అంటే 2. ఈ రోడ్డు యొక్క వెడల్పు ఎంత అంటే 2. సో వెడల్పుకు సమాంతరంగా 3 మీటర్స్ రోడ్. వెడల్పుకు సమాంతరంగా 3 మీటర్స్ రోడ్. ఓకేనమ్మా. సో ఫస్ట్ బాట వైశాల్యం కావాలి. బాట వైశాల్యం కావాలంటే ఇది 2 కదా, ఇది 2 కదా. ఇదెంతమ్మా? 3. ఇదెంత అంటే 3. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు బాట వైశాల్యం కావాలంటే చూడండి. సో ఇది ఫస్ట్ చూద్దాం. 2 ఇంటూ వెడల్పు 2, పొడవు ఎంత అంటే 30. అంటే 30 ఇంటూ 2, 30 ఇంటూ 2 60 ప్లస్ ఈ బాట ఎంత అవుతుందండి? వెడల్పు 3, పొడవు 20. అంటే 20 ఇంటూ 3, 20 ఇంటూ 3. కానీ మీరు ఒకసారి గమనిస్తే మనం ఇది లెక్కెట్టేటప్పుడు ఇది లెక్కెట్టాము, ఈ కామన్గా ఉన్నటువంటి ఏరియా. అదేవిధంగా ఇది లెక్కెట్టేటప్పుడు కూడా మనం ఈ కామన్ ఏరియాని లెక్కెట్టాము. అంటే 2 times లెక్కెట్టాము. మనం 2 times లెక్కెట్టామంటే వన్ టైం డిలీట్ చేయాలి కదా. ఇది 3 ఉంటుంది, ఇది 2 ఉంటుంది. అప్పుడు 3 ఇంటూ 2 అంటే ఎంత? 6. అంటే 3 ఇంటూ 2ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 3 ఇంటూ 2ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. చాలామంది అది మర్చిపోతారు. సో నేను చెప్తున్నాను కదా. సో ఇలా లెక్కెట్టేటప్పుడు ఈ ఏరియాని లెక్కెట్టాము, ఇలా లెక్కెట్టేటప్పుడు కూడా ఈ ఏరియాని లెక్కెట్టుంటాం. అంటే ఒకే ఏరియాను 2 times లెక్కెడుతున్నాం కాబట్టి ఒక సమయము మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3 ఇంటూ 2 ఇది ఒక రెక్టాంగిల్ షేప్లోనే ఉంది కాబట్టి లెంత్ 3 బ్రెత్ 2 అంటే 3 ఇంటూ 2 6.
సో ఇదేంటంటే బాట వైశాల్యము 30 × 260, 20 × 360, 60 + 60 120, 120లోంచి ఒక 6ని నేను సబ్ట్రాక్ట్ చేస్తే 114. అంటే బాట యొక్క సో వైశాల్యం ఎంత అంటే 114. సో మనకు ఆన్సర్ 114తో స్టార్ట్ అవ్వాలి. మన ఆన్సర్ 114తో స్టార్ట్ అవ్వాలి. సో 114తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. సో 114తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో అది కాకుండా మరొక ఆప్షన్ ఏం అడిగాడండి, మరొక క్వశ్చన్ ఏం అడిగాడు, సో మిగిలినటువంటి సో ప్రదేశం యొక్క వైశాల్యం అడిగినాడు. ద రిమైనింగ్ ఏరియా, రెస్ట్ ఆఫ్ ద ఏరియా. రెస్ట్ ఆఫ్ ద ఏరియా అంటే టోటల్ ఏరియాల నుంచి ఈ యొక్క సో ఏరియా ఆఫ్ ద పాత్స్ తీసేస్తే టోటల్ ఏరియా అంటే 30 × 20 600. 600 నుంచి ఒక 114 సబ్ట్రాక్ట్ చేస్తే 486 కదా. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5 meters length, 2.5 meters breadth. A ditch is excavated to a depth of 3 meters wide and spread over 25 meters length and 50 meters breadth. Then what is the height of, so height at which the plane is flattened over the wide plane? సో 5 మీటర్ల పొడవు 2.5 meters వెడల్పు గల ఒక గుంతను 3 మీటర్ల మేర తవ్వి తీసిన మట్టిని 25 మీటర్ల పొడవు 50 మీటర్ల వెడల్పు గల మైదానంపై సమానంగా పరిచిన ఆ మైదానంపై పెరిగినటువంటి ఎత్తు ఎంత? ఇక్కడేం లేదండి. సో కొన్ని కొలతలు గల సో భూమిని గుంత తీశారంటే ఆ గుంతలో తీసిన మట్టిని సో ఆ మట్టిని తీసుకొచ్చి ఇంకో ప్రదేశంలో సో దాన్ని ఈక్వల్గా చదును చేశారండి. చదును చేస్తే ఆ చదును చేసినటువంటి ప్రాంతము అంతకు ముందు దానికన్నా ఇప్పుడు ఆ మట్టి పోయడం వల్ల ఎంత వరకు ఆ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో దాని హైట్ అడిగాడండి. అంటే ఇక్కడ ఎంత మట్టి అయితే తీస్తామో అంత మట్టినే కదా అక్కడ పోసేది. అంటే ఇక్కడ ఎంత మట్టి తీసామో దాని వాల్యూము మనం దీని యొక్క వాల్యూమ్కి ఈక్వల్ చేయొచ్చు కదా. ఎస్, అంటే వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. సో వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్ అంటే సో చూడమ్మా, L × B × H. L × B × H అంటే ఎంతమ్మా? సో 5 × 2.5 5/2 అని రాయొచ్చు కదా, లేదా 2.5 అని రాయొచ్చు కదా. సో 2.5 అని రాయొచ్చు. L × B × H ఎంత ఎత్తమ్మా? 3 meters వైడ్. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏదైతే ఆ మట్టిని తెచ్చి దేని ప్లేస్ అయితే పోతున్నామో దాని యొక్క వైశాల్యం అండి. దేని మీద పోస్తున్నాం అండి? 25 meters లెంత్ అండ్ 50 meters వైడ్ అండ్ మనకు హైట్ కావాలండి, హెచ్ కావాలి. ఓకేనండి. అదే సో ఒకసారికి మీరు చూస్తే 5 ఎన్ని టైమ్స్ అమ్మా? 10 times. 5 10 times. 2.5 ఎన్ని టైమ్స్ అమ్మా? 10 times. 2.5 10 times 25 అంటే 3/100 వస్తుందండి. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 3/100 వస్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3/100 అండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 3/100. అంటే 3/100ని మనం ఎలా రాయొచ్చండి? 0.03 అని రాయొచ్చా? 3/100 మనం 0.03 అని పెట్టచ్చు కదా. డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి మనం 2 decimals తీసుకోవచ్చు కదా. అంటే ఎంతవరకు హైట్ ఇంక్రీజ్ అవుతుందంటే 0.03 meters హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. ఆ మట్టిని తీసి అంటే ఒక లెంత్ బ్రెత్ హైట్ అంత మట్టిని మనం బయటికి తీసి మరొక ప్రదేశంలో కింద పోస్తే ఆ హైట్ ఎంత మేరకు పెరుగుతున్నాయి అంటే 0.03 meters వరకు పెరుగుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 21 centimeters, 9 centimeters and 8 centimeters. A cuboidal rod with these dimensions is cut into a cube of 3 centimeters height. Then how many cubes are formed? 21 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు ఈ కొలతలు గల దీర్ఘ ఘనాకారం యొక్క కర్ర దొంగను సో 3 సెంటీమీటర్ల భుజము గల సమగణములుగా కత్తిరిస్తే ఎన్ని సమగణములు వస్తాయి? సో ఎన్ని, నెంబర్ ఆఫ్, హౌ మెనీ అని క్వశ్చన్ అడిగినప్పుడు, ఎన్ని అని క్వశ్చన్ అడిగినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు సో వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై సో వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. మీకు ఆల్రెడీ క్లియర్గా ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పున్నాను. వాల్యూమ్ ఆఫ్ బిగ్ ఫిగర్ అంటే ఇక్కడ క్యూబాయిడ్ అనేది బిగ్ ఫిగర్ అవుతుంది. సో సో వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్, ఇక్కడ స్మాల్ ఫిగర్ ఏమవుతుందండి? సో క్యూబ్ అవుతుంది. క్యూబ్ అవుతుంది. అంటే పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణం బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. ఇక్కడ పెద్ద చిత్రము అంటే దీర్ఘఘనము, చిన్న చిత్రము అంటే సో ఘనము. ఓకేనండి. సో వాల్యూమ్ ఆఫ్ బిగ్ ఫిగర్ అంటే L × B × H. క్యూబాయిడ్ కదా, L × B × H. సో 21 × సో 9 × 8 బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. సో ఘనం యొక్క కొలతలు ఎంతమ్మా? 3 సెంటీమీటర్లు. సో 3 × 3 × 3. ఓకేనండి. A × A. చూడండి అమ్మ ఒకసారి క్యాన్సిల్ చేయండి. 9కి 9 క్యాన్సిల్ అవుతుంది అంతే కదా. 3 3 జార్స్ 9, 9కి 9 క్యాన్సిల్ అవుతుంది. 3 1 జార్స్ 3 7 జార్స్ 7 8 జార్స్ ఇస్ వాట్ అమ్మా? 56. అంటే ఆ పెద్ద చిత్రం నుంచి మనం ఎన్ని చిన్న చిత్రాలను మనం ఏర్పరచవచ్చండి? 56. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. A takes 50% more time than B to complete the task. How many days will B complete the task
ఇఫ్ ద టూ ఆఫ్ దెమ్ కంప్లీట్ ద టాస్క్ టుగెదర్ ఇన్ 18 days. ఒక పనిని పూర్తి చేయుటకు ఏ బి కంటే 50% ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఇద్దరు కలిసి ఆ పనిని 18 రోజుల్లో పూర్తి చేసినా బి ఒక్కడ ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. చూడమ్మా, ఇక్కడ ఒక పనిని పూర్తి చేయుటకు ఏ బి కంటే 50% ఎక్కువ, అంటే ఏ సమయం అనేది బి మీద ఆధారపడుతుంది కాబట్టి సో బి సమయాన్ని 100% అనుకుంటున్నాను. అంటే బి టైమ్ ఈజ్ వాట్ 100%, దెన్ ఏస్ టైమ్ ఈజ్ వాట్ 150%. అంటే టైమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 150:100, అంటే 3:2. సో 3:2 అంటే సో అది అనేది ఏంటి, టైమ్స్ రేషియో. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది, సామర్థ్యాల నిష్పత్తి ఏమవుతుంది, 2:3 అవుతుంది. అంటే ఏస్ 1 day వర్క్ ఈజ్ 2 units, బీస్ 1 day వర్క్ ఈజ్ 3 units. టుగెదర్ 1 day వర్క్ ఈజ్ వాట్ 5 units. అంటే 1 dayకి 5 units చేస్తే ఇద్దరు కలిస్తే 18 days పడుతుంది. 1 dayలో ఇద్దరు కలిసి 5 units చేయగలరు. 18 days చేశారంటే 18 × 5 90, అంటే టోటల్ వర్క్ ఈజ్ 90 units. ఆ 90 unitsని అడిగింది ఎవరు, బి రోజుకి ఎన్ని చేయగలరు, 3 చేయగలరు. సో డైలీ 3 చేయగలరు, టోటల్ 90. దేర్ఫోర్ ఇట్ విల్ టేక్ హౌ మెనీ డేస్ అంటే 30 days. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. ఎవరు కూడా కంగారు పడద్దండి. మరొకసారి చెప్తున్నాను చూడమ్మా, ఏ యొక్క సమయం అనేది బి యొక్క సమయం మీద ఆధారపడిందండి. సో బీస్ టైమ్ ఐ డోంట్ నో, సో బీస్ టైమ్ ఐ అజ్యూమ్ as 100%. దేర్ఫోర్ ఏస్ టైమ్ ఈజ్ 50% మోర్ దాన్ బి. ఏస్ టైమ్ ఈజ్ వాట్ 50% మోర్ దాన్ బి. దిస్ ఈజ్ టైమ్స్ రేషియో, కాలాల నిష్పత్తి. సో 3:2, కాలాల నిష్పత్తి 3:2 అంటే అప్పుడు ఎఫిషియన్సీస్ రేషియో, సామర్థ్యాల నిష్పత్తి. సామర్థ్యాల నిష్పత్తి ఏమవుతుంది, 2:3 అవుతుంది. సామర్థ్యాల నిష్పత్తి ఏమవుతుంది, 2:3. అంటే ఏ ఒకరోజు పనికి వెళ్తే 2 భాగాలు చేయగలడు, బి ఒకరోజు పనికి వెళ్తే 3 భాగాలు చేయగలడు. ఇద్దరు కలిస్తే 5 చేయగలరు, ఇద్దరు కలిస్తే ఎన్ని చేయగలరు, 5 చేయగలరు. అలా ఎన్ని డేస్ చేశారంటే 18 days చేశారు. సో అంటే టోటల్ వర్క్ ఏమవుతుంది, 18 days చేశారు, రోజు 5 చెప్పున, అంటే టోటల్ వర్క్ అంటే ఎంత అవుతుంది, 90 అవుతుంది. 90 units అనేది టోటల్ వర్క్. ఈ 90 unitsని అడిగింది ఏంటంటే బి ఒకటి ఎన్ని రోజులు చేయగలడు, మొత్తం 90. సో బి రోజుకు 3 చేయగలడు. అలా ఎన్ని డేస్ పడుతుందంటే 30 days పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 30 days. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి కెన్ డూ ఎ టాస్క్ టుగెదర్ ఇన్ 12 days. సో బి అండ్ సి కెన్ డూ ద సేమ్ టాస్క్ ఇన్ 16 days. ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఫర్ 5 days. సో అండ్ A leaves the job, then then joined C with B. After that, B left to work for 2 days. So it took another 11 days for C to complete the rest of the work. So then A alone can do the total work in how many days? A alone is the number of days required to complete the entire task. సో చూడండి ఒకసారి, ఏబీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు, బీసీలు కలిసి అయితే 16 రోజుల్లో చేయగలరు. ఏబీలు కలిసి 5 రోజులు పనిచేసిన తర్వాత ఏ పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత బి సితో చేరాడు, వీళ్ళిద్దరు 2 రోజులు చేసిన తర్వాత బి వెళ్ళిపోయాడు. సి మిగిలిన పని 11 రోజుల్లో చేశాడు. సో పని పూర్తవడానికి సో మొత్తం అంటే మిగతా పనిని 11 రోజుల్లో చేస్తే ఏ ఒక్కడగిన పనిని గిని తీసుకున్నట్లయితే ఎన్ని రోజుల్లో ఏ ఆ పనిని కంప్లీట్ చేస్తుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటా ఏంటంటే ఇక్కడ మనకు ఒకసారి మీరు చూస్తే జాగ్రత్తగా, సో ఇచ్చిన డేటా మనకి ఎలా ఉందంటే ఇక్కడ సో ఏబీ టుగెదర్ హౌ మెనీ డేస్ అండి, ఏబీ టుగెదర్. సో ఏబీ టుగెదర్ 12 days. సో బీసీ టుగెదర్ హౌ మెనీ డేస్ అండి, బీసీ టుగెదర్. సో బీసీ టుగెదర్ 16 days. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఇస్ నథింగ్ బట్ ఎల్సిఎం. సో ఇట్ గోస్ 4 table maximum. స్మాలెస్ట్ నెంబర్ గోస్ హౌ మెనీ టైమ్స్ అంటే 3 times. సో 3 times 4 3s are 12, 3 16 times 48. LCM is what 48. So 12 4s are 48, 16 3s are 48. 12 4s are 48, 16 3s are 48. ఓకేనమ్మా, అంటే ఏబీ టుగెదర్ 1 day వర్క్ ఇస్ 4 units, బీసీ 1 day వర్క్ ఇస్ 3 units. ఎవరెవరు వర్క్ చేస్తారంటే ఏబీలు కలిసి 5 రోజులు చేశారు, ఏబీలు కలిసి 5 రోజులు చేశారు. అంటే ఏబీలు కలిసి 5 రోజులు చేశారంటే సో రోజుకి ఎన్ని యూనిట్స్ చేయగలరమ్మా, 5 units చేయగలరు, 4 units చేయగలరు. 5 days చేశారంటే 5 × 4 20, 5 × 4 20. నెక్స్ట్ ఏ పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఏ లెఫ్ట్ ద వర్క్. తర్వాత బి సితో చేరాడు, తర్వాత 2 రోజులు పని చేశారు, పని చేసిన తర్వాత బి వెళ్ళిపోయాడు. అంటే బీసీలు ఎన్ని డేస్ చేసినట్టు, బీసీతో కలిసిన తర్వాత 2 days చేశారు. అంటే 2 days వర్క్ అంటే 1 day వర్క్ ఈస్ సో 3, 2 days వర్క్ ఈస్ 6. రిమైనింగ్ వర్క్ సి చేశాడు. సి ఎన్ని డేస్ చేశాడమ్మా, సి 11 days చేశాడు. సో ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఈజ్ వాట్ అమ్మా 48. టోటల్ వర్క్ ఈజ్ వాట్ 48. అంటే ఒకసారి మీరు చూస్తే 5 4s are 20, 2 3s are 6, 6 + 20 26. If you subtract 26 from 48, that is 22. C's 11 days work is 22. C's 11 days work is 22. Then C's 1 day work is what 2. C's 1 day work is what 2. అంటే సి ఒక రోజులో 2 units చేయగలడు. సి ఒక్కడే అయితే సో 1 dayలో 2 units చేయగలడు. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే సి 1 dayలో 2 units చేయగలడు. అంటే సి కాంట్రిబ్యూషన్ ఎంత 2 ఇక్కడ, అంటే సి కాంట్రిబ్యూషన్ 2 అవుతే బి ప్లస్ సి కలిసి 3 units కదా, బి ప్లస్ సి కలిసి 1 dayలో 3 units చేయగలరు కదా.
మరి సి కాంట్రిబ్యూషన్ 2 అయితే బి కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో బీస్ కాంట్రిబ్యూషన్ ఏమవుతుందంటే 1 అవుతుంది, అంతే కదా. సి కాంట్రిబ్యూషన్ 2 అయితే బి కాంట్రిబ్యూషన్ 1 కదా. ఇప్పుడు చూడండి, బి కాంట్రిబ్యూషన్ 1 అవుతే ఏబీలు కలిసి 4 యూనిట్స్ కదా, ఏబీలు కలిసి 4 యూనిట్స్ కదా. అప్పుడు ఏ కాంట్రిబ్యూషన్ ఏమవుతుందంటే 3 అవుతుంది, ఏ కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది 3 అవుతుంది, అంతే కదా. బి కాంట్రిబ్యూషన్ 1 అయినప్పుడు ఏ కాంట్రిబ్యూషన్ 3 అవుతుంది. అంటే ఏ పర్ డేకి 3 యూనిట్స్ చేయగలడు, ఏ పర్ డేకి 3 యూనిట్స్ చేయగలడు. మరి టోటల్ వర్క్ ఏ మాత్రమే చేసినట్లయితే, టోటల్ వర్క్ అంటే 48, టోటల్ వర్క్ ఏ మాత్రమే చేసినట్లయితే ఎన్ని డేస్ పడుతుందంటే 16 డేస్ పడుతుంది. సో ఏ అలోన్ ఫినిష్ ద హోల్ వర్క్ ఇన్ 16 డేస్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Next question. Pipes A and B fill a tank in 5 hours and 20 hours respectively. It took an additional 30 minutes to fill the tank due to the leak is in the bottom. So when the 2 pipes were left open, so how long does it take the leakage to empty the tank when it is full? సో ఏబి అనే పైపులు ఒక తొట్టెను వరుసగా 5 మరియు 20 గంటల నింపును 2 పైపులను తెరిచినప్పుడు తొట్టెకి ఉన్న రంధ్రం కారణంగా తొట్టె నిండుడికి 30 నిమిషాల కాలం అదనంగా తీసుకుంది. తొట్టె నిండుగా ఉన్నప్పుడు సో దాన్ని ఖాళీ చేయడంకు రంధ్రముకు పట్టేటువంటి సమయం ఎంత? సో మీకు క్లియర్గా చెప్పాను. సో మనకి ఇక్కడ లీకేజ్ అంటే లీకేజ్ని మనం ఒక పైపుగా కన్సిడర్ చేస్తాం. సో రంధ్రమును ఒక పైపుగా కన్సిడర్ చేస్తాం, అది ఖాళీ చేసే పైపుగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి క్లారిటీగా. సో ఇది ఒక తొట్టె అనుకుందాం అనుకోండి, ఇది ఒక ట్యాంక్ అనుకుందాం. సో ఈ ట్యాంక్కి 2 ఫిల్లింగ్ పైప్స్ ఉన్నాయండి, ఒకటి ఏ ఉంది, ఒకటి బి ఉందండి. సో దిస్ ఈజ్ ఏ పైప్ అండ్ దిస్ ఈజ్ బి పైప్. సో ఏ పైప్ అయితే 15 మినిట్స్ ఎన్నమ్మా 5 అవర్స్లో నింపుతుంది, బి పైప్ అయితే 20 అవర్స్లో నింపుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే సో దీనికి ఒక రంధ్రం ఉండడం వల్ల ఏమైందంటే, సో రంధ్రం ఉండడం వల్ల నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడమ్మా, ఈ 2 ఫిల్లింగ్ పైప్సే కదా, ఈ 2 పైప్స్ను ఒక పైప్గా కన్సిడర్ చేయొచ్చా, ఈ 2 పైప్స్ను ఒక పైప్గా కన్సిడర్ చేయొచ్చా ఇలా చూడమ్మా, ఈ 2 పైప్స్ను ఒకే పైప్గా కన్సిడర్ చేస్తున్నాను చూడండి. ఆ 2 చిన్న పైపును ఒకే పైప్గా కన్సిడర్ చేస్తున్నాను. ఒకే పైప్గా కన్సిడర్ చేయాలి అంటే ఏబీ టుగెదర్ తీసుకోవాలి, అంటే ఏబీ టుగెదర్ కలిసి 1 పైప్. సో ఏబీ టుగెదర్ అంటే ఎంతమ్మా, XY by X plus Y అంటే 5 into 20 by 5 plus 25 X into Y by X plus Y. రెండింటిని ఈ 2 చిన్న పైపుల్ని ఒక పెద్ద పైపుగా తీసుకుంటున్నాను, ఓకేనమ్మా, ఒక పెద్ద పైపుగా తీసుకుంటున్నాను. ఈ 2 చిన్న పైపుల్ని ఒక పెద్ద పైపుగా తీసుకుంటున్నాను. అలా క్లియర్ అండి. సో మరి ఈ పెద్ద పైపు ఎన్ని గంటలు నింపుతుంది, ఏబీలు కలిసి ఎంత సమయం అయితే నింపుతాయో అంత సమయం పడుతుంది. 5 into 20 అంటే 100 కదా. సో 5 into 20 అంటే 100 కదా, 5 plus 20 అంటే 25. సో 100 by 25 అంటే 4. అంటే ఈ పైపును సమ్ సి పైప్ అనుకుందాం, ఎన్ని అవర్స్ పడుతుందండి, 4 అవర్స్ పడుతుంది. అంటే సి పైప్ మాత్రమే ఉన్నట్లయితే 4 అవర్స్ పడుతుంది. ఇప్పుడు మనకు ఈ సి పైప్ అలానే ఉందండి, ఇదిగో చూడండి, ఈ సి పైప్ అలానే ఉంది. సి పైప్ ఎన్ని అవర్స్ అమ్మా 4 అవర్స్. ఈ సి పైప్ ఎన్ని అవర్స్ అండి 4 అవర్స్. డి అనే రంధ్రం, డి అనే లీకేజ్ని కూడా మనం ఒక పైప్గా కన్సిడర్ చేస్తాం, కానీ దాన్ని మనం సో ఎంటీ చేసేటువంటి పైప్గా కన్సిడర్ చేస్తాం. ఈ 2 అంటే రంధ్రం ఉండడం వల్ల సో ఇట్ విల్ టేక్ 4 and ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ సి అలోన్ తెలుసు మనకు, కానీ సి ప్లస్ డి టుగెదర్ ఇట్ విల్ టేక్ హౌ మెనీ అవర్స్ అంటే 4.5 అవర్స్. సి మాత్రమే ఉంటే ఎన్ని అవర్స్ అండి, అమ్మా 4 అవర్స్. సి మాత్రమే ఉంటే ఎన్ని అవర్స్ అంటే 4 అవర్స్. కానీ రంధ్రం ఉండడం వల్ల హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టింది, అంటే 4.5. అడిగిన క్వశ్చన్ ఏంటంటే డి మాత్రమే ఉన్నట్లయితే, లీకేజ్ మాత్రమే ఉన్నట్లయితే ఎన్ని అవర్స్ పడుతుంది, లీకేజ్ మాత్రమే ఉన్నట్లయితే నిండుగా ఉన్నటువంటి ట్యాంక్ని ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది అంది క్వశ్చన్. ఇప్పుడు మనకు ఏబీ టుగెదర్ తెలుసు, ఏ అలోన్ తెలుసు. మీకు 6th పాయింట్ చెప్పాను టైమ్ అండ్ వర్క్ చెప్పినప్పుడు. ఏబీ టుగెదర్ అంటే ఇక్కడ సిడి టుగెదర్ వీ నో, సి అలోన్ వీ నో. నౌ వీ నీడ్ వాట్, డి అలోన్. మీకు ఏమని చెప్పానమ్మా, XY by X plus Y. XY అంటే 4.5 మనం ఎలా రాయొచ్చు, 9/2 అని రాయొచ్చు. Y minus X అంటే 4.5 minus 4. 4.5 minus 4 అంటే 1/2నే కదా. 4.5లోంచి 4 తీసేస్తే హాఫే కదా. XY by Y minus X. ఓకేనండి. అదే ఇప్పుడు హాఫ్కి హాఫ్ క్యాన్సిల్ అయితే 4 9 జాస్ ఎంతమ్మా 36. అంటే లీకేజ్ మాత్రమే ఉన్నట్లయితే ఆ నిండుగా ఉన్నటువంటి ట్యాంక్ని ఎన్ని గంటల్లో ఖాళీ చేయగలదు, సో 36 గంటల్లో ఖాళీ చేయగలదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. హాఫ్ ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఏ పర్సన్ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ హీస్ కార్ is an average of 21 km/h. What is the distance traveled by a person if the remaining half of the distance traveled at an average speed of 24 km/h in total 10 hours? సో ఒక వ్యక్తి తన కార్లో ప్రయాణించవలసినటువంటి మొత్తం దూరంలో సగటున
గంటకు 21 కిలోమీటర్ల వేగంతో మిగిలిన సగటును 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లయితే ప్రయాణానికి పట్టినటువంటి మొత్తం సమయం 10 గంటలైతే అతను ప్రయాణించినటువంటి దూరం ఎంత? సో ఫస్ట్ దూరం అడుగుతున్నాడు, అంటే డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ ఇది నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్, కానీ ఇక్కడ స్పీడ్ మనకు 2 స్పీడ్స్ ఉన్నాయి, అంటే యావరేజ్ స్పీడ్ తీసుకోవాలి. యావరేజ్ స్పీడ్, ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, హియర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ కదా. డిస్టెన్స్ కాన్స్టెంట్ కదా. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ హీ కవర్డ్ విత్ 21 km/h. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ హీ కవర్డ్ విత్ 24 km/h. అంటే వెన్ అవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, దూరము తటస్థమైనప్పుడు సగటు వేగానికి ఫార్ములా ఏంటి? 2 ఇంటూ S1S2 బై 2 ఇంటూ S1S2 బై, సో 2 ఇంటూ S1S2 బై S1 ప్లస్ S2 అంటే 21 ప్లస్ 24 అంటే 45. సో ఇంటూ టైమ్ ఈజ్ వాట్ 10 hours. దిస్ ఈజ్ స్పీడ్. సో దిస్ ఈజ్ స్పీడ్, దిస్ ఈజ్ టైమ్. స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. స్పీడ్ని యావరేజ్ స్పీడ్గా ఎందుకు తీసుకున్నాను అంటే వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్తో వెళ్ళాడు, ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ అనేది ఒక స్పీడ్తో వెళ్ళాడు, రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ అనేది ఒక స్పీడ్తో వెళ్ళాడు. కాబట్టి వెన్ అవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? 2 ఇంటూ S1S2 బై S1 ప్లస్ S2. సో ఒకసారి క్యాన్సిల్ చేయండి అమ్మా. ఎనీ కామన్ టర్మ్స్ ఆర్ దేర్? క్యాన్సిల్ ద కామన్ టర్మ్స్. సో ఒకసారి మీరు చూస్తే 5 2s are, సో 5 9s are. సో 9లో 2 3s ఉంటాయి, 3 ఇంటూ 3 రాయొచ్చు. 9 ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 3 రాయొచ్చు. ఒక 3తో 8 టైమ్స్ క్యాన్సిల్ చేయండి, ఒక 3తో 2 టైమ్స్ 7 టైమ్స్ క్యాన్సిల్ చేయండి. అంటే 2 7s are 14, 8 2s are 16. సో 16 14 టైమ్స్ 224, 16 10 టైమ్స్ 160, 16 4s are 64, 64 plus 160 224. So distance is what? 224 kilometers. Distance is what? 224 kilometers. Option C is the right answer. The distance between the two stations A and B is 900 kilometers. One train travels at an average speed of 30 km/h from station A to B, and another train travels from B to A at an average speed of 40 km/h and 20 minutes earlier than comparatively another train. How far do the two trains meet from A? How far? So do the two trains meet from A? From A. So underline this word, all of you. Here A, Bలు అను 2 స్టేషన్ల మధ్య దూరము 900 కిలోమీటర్లు. ఒక రైలు స్టేషన్ A నుండి Bకి 30 కిలోమీటర్ల వేగంతో, మరో రైలు స్టేషన్ B నుండి Aకి 20 కిలోమీటర్ల వేగంతో 20 నిమిషాలు ముందుగా సగటున 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరి A నుండి ఎంత దూరంలో 2 రైలు కలుసుకుంటాయి? చూడమ్మా, చాలా జాగ్రత్తగా చూడండి మీరు. ఇక్కడ ఇది ఏ స్టేషన్ అనుకుందాం, ఇది B స్టేషన్ అనుకుందాం. ఓకేనండి. ఏ స్టేషన్ నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయింది ఎట్ ద రేట్ ఆఫ్ 30 km/h. సో B స్టేషన్ నుంచి అనదర్ ట్రైన్ స్టార్ట్ అయింది 40 km/h. కానీ B స్టేషన్ నుంచి స్టార్ట్ అయిన ట్రైను ఒక 20 minutes ఎర్లియర్గా స్టార్ట్ అయింది. అంటే 20 minutes అంటే 1/3 ఆఫ్ ద అవర్. సో గంటకు 40, 1/3 ఆఫ్ ద అవర్కి ఎంత దూరం వెళ్తుందంటే 40/3 కవర్ చేస్తుంది. సో 40/3 కవర్ చేస్తుంది. టోటల్ డిస్టెన్స్ ఎంత? 900. సో రిమైనింగ్ డిస్టెన్స్ అంటే ఎంత వస్తుంది? 900 నుంచి 40/3ని సబ్ట్రాక్ట్ చేయాలి. 900 నుంచి 40/3ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే, సో 900 - 40/3. సో 900 టైమ్స్ 2700. 2700 నుంచి ఒక 40 తీసేస్తే 2660. సో 2660/3. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్ డిస్టెన్స్. మనకు కావాల్సింది టైం, మనకు కావాల్సింది ఫస్ట్ డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఫ్రమ్ ఏ. సో డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ ట్రైన్ ఏ. ఓకేనమ్మా. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అంటే ఎంతమ్మా? స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అంటే 30 km/h కదా, ఇంటూ 30. టైం అంటే ఏంటి? స్పీడ్ అంటే 30 km/h. ఓకే. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ అంటే ఎంత? మనకు రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో 20 minutes తర్వాత స్టార్ట్ అయింది. ఆ సమయానికి ఆ 2 రైళ్ల మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఇంత. సో డిస్టెన్స్ వేసాం బై రిలేటివ్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్లో మనము ఏ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే 30 + 40 70 అవుతుంది. 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. సో 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. సో 7 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 7 3s are 21, రిమైండర్ ఇస్ 56. 7 8s are 56, 0. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నుంచి ఏ ట్రైన్ స్టార్ట్ అయింది? ట్రైన్ ఏ అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ ట్రైన్ ఏ. సో టైమ్ ఆఫ్ ట్రైన్ ఏ అంటే రిలేటివ్ స్పీడ్,
distance by relative speed into time into speed. So speed into time is nothing but distance. So your answer is what? 380 kilometers. A నుంచి 380 kilometers దూరంలో వాళ్ళు మీట్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, A can run 1 kilometer in less than half minute than comparatively B. In 1 kilometer race, B gets the starting distance of 100 meters ahead of A and loses the race by 100 meters. How long does it take for B to run that distance? 1 కిలోమీటర్ దూరాన్ని B కంటే A అర నిమిషం తక్కువ సమయంలో పరిగెత్తగలడు. B కంటే A అర నిమిషం తక్కువ. ఓకే, అంటే అర నిమిషం అంటే 30 seconds. అంటే B కంటే A అంటే A ఫాస్ట్గా వెళ్తున్నట్టు దాని మీనింగ్. 1 కిలోమీటర్ పరుగు పందెంలో A కంటే 100 మీటర్ల ప్రారంభ దూరాన్ని ముందుగా పొందిన B స్టార్టింగ్లో A స్టార్ట్ చేయకముందే B 100 మీటర్స్ ముందే వెళ్ళిపోయింది. సో ఆ పందాన్ని 100 మీటర్ల దూరంలో ఓడిపోతాడు, మళ్ళీ 100 మీటర్ల దూరంతో ఓడిపోతాడు. 100 మీటర్లు స్టార్టింగ్ ఉంది, అయినా కూడా 100 మీటర్లతో ఓడిపోతాడు. అయితే ఆ పందెం దూరాన్ని పరిగెత్తడానికి బీకి పట్టే సమయం ఎంత? ఒకసారి మీరు చూడండి అమ్మా. 1 కిలోమీటర్ రన్నింగ్ రేస్ అంటే ఇది జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఇది 1 కిలోమీటర్ రన్నింగ్ రేస్ అంటే 1000 మీటర్స్. కిలోమీటర్ అంటే ఏంటి? 1000 మీటర్స్. ఓకేనమ్మా. సో ఇక్కడ బి 100 మీటర్లు ముందుగానే ఉన్నాడండి. సో బి అనుకుందాం. బి ఇక్కడ ఉన్నాడు, ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో ఉన్నాడు. ఏ ఇక్కడ రన్నింగ్ రేస్ స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు రన్నింగ్ అనేది స్టార్ట్ అయింది. చూడమ్మా, స్టార్టింగ్లో సో ఏ ఇక్కడే ఉన్నాడండి, ఏ ఈ పొజిషన్లో ఉన్నాడు. బి 100 మీటర్స్ ఎడ్లో ఉన్నాడు, అంటే ఫార్వర్డ్లో ఉన్నాడు. ఇప్పుడు రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. ఓకేనండి, అంటే బి 100 మీటర్స్ అడ్వాన్స్లో ఉన్నట్టేగా. కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఏ డెస్టినేషన్ రీచ్ అయిపోయాడు, అంటే 1000 మీటర్స్ రీచ్ అయిపోయాడు. ఏ 1000 మీటర్స్ వచ్చేటప్పటికి బి మాత్రం 900 మీటర్స్ వరకే వచ్చింది, అంటే 100 మీటర్స్తో ఓడిపోయాడు బి అనేవాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? 100 మీటర్స్ ముందుగా ఉన్నప్పటికీ 100 మీటర్స్తో ఓడిపోయాడు అంటే గ్యాప్ ఎంత? రియల్ గ్యాప్ అంతా 200 మీటర్స్. రియల్ గ్యాప్ ఎంత? 200 మీటర్స్తో ఓడించినట్టు, అంతే కదా. బిని ఏ ఎన్ని మీటర్స్ తేడాతో ఓడించినట్టు? రియల్గా అయితే 200 మీటర్స్తో ఓడించినట్టు. ఎందుకంటే 100 మీటర్స్ అడ్వాన్స్లో ఉన్నప్పటికీ కూడా 100 మీటర్స్తో ఓడగొట్టాడు అంటే 200 మీటర్స్ అడ్వాన్స్లో ఉన్నట్టు. అంటే 200 మీటర్స్ అంటే డిస్టెన్స్ ప్రకారం చెప్పుకున్నప్పుడు 200 మీటర్స్, కానీ టైం ప్రకారం చెప్పుకున్నప్పుడు బి కంటే ఏకి 30 సెకండ్లు తక్కువ సమయం పట్టింది, అర నిమిషం తక్కువ. అంటే సమయం ప్రకారం 30 సెకండ్లు, దూరం ప్రకారం 200 మీటర్స్. అంటే దాని మీనింగు 200 మీటర్స్ దూరాన్ని 30 సెకండ్స్లో వెళ్ళినట్టేగా. బి సో 200 మీటర్లని 30 సెకండ్స్లో వెళ్ళినట్టేగా. అంటే 1000 మీటర్స్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? 1000 మీటర్స్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో 200 ఎనీ టైమ్స్ అమ్మా? 200 ఎనీ టైమ్స్ అండి. సో 5 టైమ్స్. సో 5 టైమ్స్ ఆఫ్ 30 అంటే 150. 5 టైమ్స్ ఆఫ్ 30 అంటే 150. అడిగింది ఏంటంటే బీకి మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయం 150 సెకండ్స్. బీకి 150 సెకండ్స్. ఒకవేళ ఏకి అడిగితే 30 సెకండ్స్ తక్కువ కాబట్టి 120 సెకండ్స్ అవుతుంది. కానీ అడిగింది బీకి పట్టే సమయం కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఏ బ్యాగ్ కంటైన్స్ 2 rupee coins 8, 5 rupee coins 4, 1 rupee coins 3. What is the probability that if a coin is accidentally taken out of the bag, it will become a 2 rupee coin? సో ఒక సంచిలో 2 రూపాయల నాణాలు 8 ఉన్నాయి, 5 రూపాయల నాణాలు 4 ఉన్నాయి, 1 రూపాయి నాణాలు 3 కలవు. యాదృచ్ఛికంగా ఒక సంచిలోంచి ఒక నాణ్యమును బయటికి తీసినట్లయితే అది 2 రూపాయల నాణ్యం అయ్యేటువంటి సంభావ్యత ఎంత? అసలు ఫస్ట్ ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? సో ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. మొత్తం ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? సో 15 నాణ్యాలు ఉన్నాయి. సో 15లో నుంచి ఒకదాన్ని తీస్తున్నాను, అంటే 15C1. ఎన్ఆఫ్ఎస్ ఇస్ వాట్? 15C1. మనకు ఆ తీసేటువంటి నాణ్యము అనేది, తీసేటువంటి కాయిన్ అనేది నాకు ఫేవరబుల్గా ఉండాలి అంటే అది ఏం రావాలి? 2 రూపాయల కాయిన్ అయి ఉండాలి. అదేం రాయాలి? 2 రూపీస్ కాయిన్ అవ్వాలి. నాకు ఫేవరబుల్గా ఉన్నది 2 రూపీస్ కాయిన్ కాబట్టి సో 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 2 రూపీస్ కాయిన్స్ 8 ఉన్నాయి, 8లోంచి 1 రావాలి, అంటే 8C1. సో టోటల్ 15 కాయిన్స్ ఉన్నాయి, 15లోంచి ఒక కాయిన్ తీస్తున్నాను, అంటే 15C1. తీసే కాయిన్ 2 రూపీ కాయిన్ అవ్వడానికి ఎన్ని 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. 8లోంచి నాకు 1 రావాలి, నాకు ఫేవరబుల్ కేసు కావాలి అంటే 8C1/15C1. సో 8C1/15C1 అంటే 8/15. So your answer is what? Option C. Option C is the right answer. How many different words can be arranged? So with the letters of the word failure.
సో ఫెయిల్యూర్ అనే పదంలోని అక్షరాలతో ఎన్ని విభిన్న పదాలుగా ఏర్పరచవచ్చును. సో ఫెయిల్యూర్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 7 ఉన్నాయి. 7 ఫ్యాక్టోరియల్ బై 7 లెటర్స్ని మనం 7 ఫ్యాక్టోరియల్ వేస్లో హారిజెంటల్ వేలో మనం అరేంజ్ చేయగలుగుతాం. ఇఫ్ ఎనీ లెటర్ ఈజ్ రిపీటింగ్, చెక్ ఇట్ వన్స్ ఆర్ నాట్. ఎనీ లెటర్ ఈజ్ రిపీటింగ్ హియర్. సో ఏ అక్షరం కూడా రిపీట్ అవ్వట్లేదు కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ మీ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ రిపీటేషన్ కింద ఉన్నట్లయితే మనం డినామినేటర్లో తీసుకుంటాం. 7 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా? 5040. మీకు ఈ వాల్యూస్ అన్ని కూడా చెప్పున్నాను మీకు రెగ్యులర్ క్లాస్లో. 7 ఫ్యాక్టోరియల్. సో ఒక ఎగ్జామ్లో గుర్తులేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 7 ఇంటూ 6 ఇంటూ, సో 5 ఇంటూ 4 ఇంటూ, సో 3 ఇంటూ 2 ఇంటూ 1 వచ్చేంత వరకు రాసుకుంటూ పోతే సరిపోతుంది. మీరు కావాలంటే దీన్ని మల్టిప్లై చేసుకుంటే ఇదే వాల్యూ వస్తుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? సో -5, +15, -45. ఇన్ దిస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ హౌ మెనీ టర్మ్స్ సమ్ ఈస్ 9, 10. చూడమ్మా, ఇది -5 అనేది ఒక టర్మ్ అండి. -5, +15, -45. గుణశ్రేణిలో ఎన్ని పదాల మొత్తము? సో 9, 10 అవుతుంది. అసలు గుణశ్రేణిలో పదాల మొత్తానికి ఫార్ములా ఏంటండి? సో a ఇంటూ 1 మైనస్ r⁴n/1 - r. ఇది గుణశ్రేణిలోని n పదాల మొత్తానికి ఫార్ములా. ఇక్కడ a అంటే మొదటి పదం, ఇక్కడ మొదటి పదం -5, a అంటే -5, మొదటి పదం -5, r అంటే కామన్ రేషియో అంటే రెండో పదము బై మొదటి పదము లేదా మూడో పదము బై రెండో పదము. అప్పుడు ఎంత వస్తుందండి? -3 వస్తుంది. ఓకేనండి. సో ఆ పదాల మొత్తం ఎంత అండి? 9, 10. పదాల మొత్తం ఎంత? 9, 10. ఇప్పుడు మనకి ఏ తెలుసు, ఆర్ తెలుసు, ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా, ఏ అంటే ఎంతమ్మా? -5. కొంచెం కేర్ఫుల్గా చూడమ్మా. -5 ఇంటూ 1 మైనస్ ఆర్ వాల్యూ ఎంత అండి? -3. సో -3 హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో డివైడెడ్ బై, సో 1 మైనస్, సో -3 కదా, -3 +3 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ 9, 10. ఇప్పుడు n ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయొద్దు. 6 తీసుకుని వెళ్దాం అనుకోండి. 6 తీసుకుని వెళ్తే ఇక్కడ n ప్లేస్లో 6 ప్లేస్ చేసినట్లయితే అప్పుడు పవర్లో 6 వస్తుంది కాబట్టి అప్పుడు మైనస్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. ఓకేనండి, మైనస్ కాస్త పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. అలా క్లియర్ అండి, అది పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. అంటే 3 పవర్ 6 అంటే 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ 27 ఇంటూ 27 729. చూడమ్మా, -729 అవుతుంది. ఎందుకంటే ఇది ప్లస్ అవుతుంది, కానీ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. -729లో నుంచి ఒక 1+1 తీసేస్తే -728. ఇక్కడ మైనస్ ఉంది కదా, మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే +728 ఇంటూ 5 డివైడెడ్ బై 4. ఇది 9, 10 అవుతుందా చెక్ చేసుకోవచ్చు మీరు. సో 4 ఎన్ని టైమ్స్ అండి? 4 182 టైమ్స్. 4 180 టైమ్స్ 720, 4 2s 8, 182 5s 185s 900, 5 2s 10. ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుంది కదా? ఎస్, సూటబుల్ అవుతుంది కాబట్టి అదే మీ ఆన్సర్. సూటబుల్ కాకపోతే మరొక ఆప్షన్కి వెళ్తాం. అలా క్లియర్ అండి. అదే క్యాలిక్యులేషన్ అండి అమ్మా. -3 హోల్ పవర్ 6. సో పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి -3 కాస్త +3 అవుతుంది. 3 పవర్ 6 అంటే 729. మైనస్ ఇంటూ 729 -729. -729లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే -728. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 728 ఇంటూ 5/4 182 టైమ్స్ 182 5 టైమ్స్ 9, 10 ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుంది. సో ఆ గుణ శ్రేణిలో ఉన్నటువంటి పదాల సంఖ్య 6. నెక్స్ట్ క్వశ్చన్. 60 kg alloy A was mixed with 100 kg alloy B. So lead and tin in A is in the ratio of 3:2 and B in the ratio of tin to copper it is what? 1:4. The amount of tin a newly formed alloy is what? 60 కేజీల మిశ్రమ లోహం ఏను 100 కేజీల మిశ్రమ లోహం బితో కలిపారు. ఏలోని లెడ్ టిన్ యొక్క నిష్పత్తి 3:2లో ఉంది. బిలో టిన్ను కాపర్ల నిష్పత్తి 1:4 నిష్పత్తిలో ఉంటే కొత్తగా ఏర్పడినటువంటి మిశ్రమ యొక్క లోహంలో టిన్ యొక్క పరిమాణం ఎంత? చూడమ్మా, 60 కేజీల ఏ మిశ్రమమును 100 కేజీల బి మిశ్రమంతో కలిపాము. ఫస్ట్ మనకు కావాల్సింది మన కాన్సన్ట్రేషన్ అంతా టిన్ మీద ఉండాలి. సో మొదటి దాంట్లో లెడ్ టిన్ కదా, లెడ్ టిన్. సో టిన్ ఎన్ని పార్ట్స్ అంటే 2 పార్ట్స్. సో మొదటి కేసులో టిన్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ 5 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. ఆ 5 పార్ట్స్లో టిన్ 2 పార్ట్స్ అంటే 2/5. సో 2/5 ఆఫ్, సో మిక్చర్ ఏ దట్ ఈస్ 60 లీటర్స్ 60 kg. ఓకేనమ్మా. సో మొదటి మిశ్రమంలో మొదటి లోహంలో టిన్ ఎంత ఉందా అంటే 2/5 ఆఫ్ 60 ప్లస్ దీన్ని వేరొక మిశ్రమంతో మనం కలిపాము. సో లోహం బి,
దాంట్లో టిన్ ఎంత ఉందండి? టిన్ టు కాపర్ కదా, టిన్ అనేది ఒక భాగం ఉంది, మొత్తం 5 భాగాలు ఉంది. సో మొత్తం 5 భాగాలు, టిన్ ఒక భాగం 1/5. సో 1/5 ఆఫ్ 100, 1/5 ఆఫ్ 100. సో 2/5 ఆఫ్ 60 అంటే సో ఎంతమ్మా? 5 12s are 12 2s are 24. సో 5 times ఆఫ్ 20 అంటే 100. 20 + 24 44. అంటే కొత్తగా ఏర్పడినటువంటి మిశ్రమం యొక్క లోహంలో టిన్ యొక్క పరిమాణం ఎంత అంటే 44 kg. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. The patch was rented ABC and grazed for 10 ox for A 7 months, 12 ox for B 5 months, and 15 ox for C 3 months. So if total rent it is 175 rupees, then share of rent it is what? పచ్చిక బయలను ఏబీసీ అద్దెకు తీసుకొని ఏ 7 మాసాల పాటు 10 ఎడ్లను, బి 5 మాసాల పాటు 12 ఎడ్లను, సి 3 మాసాల పాటు 15 ఎడ్లను మేపుకున్నారు. సో 175 రూపీస్ పచ్చిక బయలు అద్దెలో సి యొక్క వాటా ఎంత? సో ఎవరు ఎక్కువ అయితే మేపుకుంటారో వాళ్ళు ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. చూద్దాం. సో ఏ విషయానికి వస్తే 10 oxes for 7 months. సో బి విషయానికి వస్తే సో 12 for 5 months, 12 for 5 months. సి విషయానికి వస్తే సో 15 for 3 months, 15 for 3 months. సో if any common term is there, cancel. If any common term is there, cancel. 5 table, 5 1s are, 5 2s are, 5 3s are. No other common term. So 7 2s are 14, 12, 9. So together is what? 35. Together is how many parts? And 35. So 35 parts is nothing but 175. 35 parts is nothing but 175. 35 5 times 175. 35 5 times 150. 5 5 is 25. 25 plus 150, 175. అడిగింది సి. సి అంటే 9 parts కదా. 9 into 5 ఎంతమో 45. So 9 into 5 is what? 45. So your answer is what? 45 rupees. Option A is the right answer. Option A is the right answer. A car owner buys a petrol at 7 rupees, 7.5 rupees and 8.5 rupees per liter in 3 years. If he buys petrol for 4,000 every year, the average price of the petrol is what? ఒక కారు యజమాని 3 సంవత్సరాల్లో పెట్రోల్ను లీటర్కి 7 రూపాయలు, 7 రూపాయల 50 పైసలు, 8 రూపాయల 50 పైసలు చొప్పున కొన్నాడు. అతను ప్రతి సంవత్సరం 4,000 రూపాయలకి పెట్రోల్ కొంటే లీటర్కి సరాసరి పెట్రోల్ ధర ఎంత? దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చండి. సింపుల్గా చెప్పొచ్చు అంటే ఆప్షన్స్ కొంచెం వైడర్గా ఉన్నాయి కాబట్టి 7, 7.5, 8.5 ప్రతి సంవత్సరం కూడా 4,000 రూపాయలు ఖర్చు పెట్టాడు కాబట్టి సో ఈ మూడింటికి సక్కట్ తీసుకుని డైరెక్ట్గా చెప్పొచ్చు. 7, 7.5 అంటే 14.5, 14.5 ప్లస్ హాఫ్ అంటే 15, 15 ప్లస్ 8 23. ఓకేనమ్మా? 23. 7, 7, 8, 14, 22 ప్లస్ 1 23, 23/3 చేయండి. సో 3 ఎనీ టైమ్స్ అమ్మా? 3 7s are 21, 2/3 అంటే 0.6 వస్తుంది. అంటే 7.66. దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే దానికి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటండి? 7.98. దాన్ని డైరెక్ట్గా ఆన్సర్ క్లిక్ చేయొచ్చు. లేదా మీకు ఇంకా యాక్యురేట్గా కావాలి అంటే సో మొదటి సంవత్సరం 4,000 కదా ఖర్చు పెట్టింది. ఆ 4,000కి 7 రూపీస్ లెక్క ఎన్ని లీటర్స్ వచ్చాయి క్యాలిక్యులేట్ చేయండి. ఎన్ని లీటర్స్ వచ్చాయి క్యాలిక్యులేట్ చేయండి. మళ్ళీ సెకండ్ ఇయర్ 4,000 రూపీస్కి 7.5 రూపీ ప్రకారం ఎన్ని లీటర్స్ వచ్చాయి క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనమ్మా? నెక్స్ట్ మళ్ళీ మూడో సంవత్సరం 4,000 రూపీస్కి 8.5 రూపీస్ ప్రకారం ఎన్ని లీటర్స్ వచ్చాయో క్యాలిక్యులేట్ చేయండి. ఇవి మీరు కొన్నటువంటి మొత్తం లీటర్లు కదా. ప్రతి సంవత్సరం 4,000 కదా, అంటే 3 సంవత్సరాల మీద 12,000 కదా మీరు ఖర్చు పెట్టింది. సో 12,000 బై సో ఈ మూడింటిని యాడ్ చేయండి. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, మీకు యాక్యురేట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనండి? ఉన్న వాటిల్లో బెస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. ఎప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ కోసం ట్రై చేయకూడదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. The father said to the son, I was your present age when you are born. The father is 38 years old now. Then 5 years ago the son age is what? తండ్రి కొడుకుతో ఇలా చెప్తున్నాడు, నువ్వు పుట్టినప్పుడు నాకు నీ ప్రస్తుత వయసు అంత వయసు ఉండేది. తండ్రి ప్రస్తుత వయసు 38 సంవత్సరాలు అయితే సో 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు ఎంత? తండ్రి కొడుకుతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు పుట్టినప్పుడు నా వయసు ఎంత అంటే ఇప్పుడు నీ వయసు ఎంత ఉందో అంత ఉందని చెప్తున్నాడు. అండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు కొడుకు 20 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం. కొడుకు పుట్టినప్పుడు అంటే 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి కదా. కొడుకు పుట్టినప్పుడు తండ్రి వయసు ఎంత? కొడుకు ప్రస్తుత వయసుకు సమానం. కొడుకు ప్రస్తుత వయసు 20 అనుకున్నాం కదా. అంటే కొడుకు పుట్టినప్పుడు తండ్రి వయసు 20 కదా. కొడుకు పుట్టినప్పుడు కొడుకు వయసు ఉన్న తండ్రి వయసు 20. కొడుకు 20 వచ్చేసరికి ఇప్పుడు చూడండి, కొడుకు 20 ఉన్నాయి ప్రస్తుతం. తండ్రి ఏం చెప్తున్నాడు?
నా వయసు నువ్వు పుట్టినప్పుడు ఎంత అంటే నీ వయసు ఎంతో నా వయసు అంత అంటున్నాడు. సో ఇప్పుడు తండ్రి వయసు 20 ఎప్పుడు కొడుకు పుట్టినప్పుడు. మరి కొడుకు 20 వచ్చేసరికి తండ్రికి ఇంకొక 20 పెరుగుతాయి కదా, 40 అవుతాయి. అంటే తండ్రి వయసులో కొడుకు వయసు అనేది సగం. ఇప్పుడు ఇది మనం జనరల్గా అజంప్షన్ ప్రకారం, అంటే ప్రస్తుతము కొడుకు వయసు అనేది తండ్రి వయసులో సగం ఉంటుంది కదా. ఇప్పుడు లెక్క ప్రకారం కొడుకు వయసు తండ్రి వయసు ఎంత ఇచ్చాడు, 38 ఇచ్చాడు. అప్పుడు కొడుకు వయసు ఎంత అవుతుంది, దాంట్లో సగం అవుతుంది. మీరు కావాలని చెక్ చేసుకోండి. 19, 38. కొడుకు పుట్టినప్పుడు అంటే 0 కొడుకుది. కొడుకు పుట్టాలంటే ఎన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి, 19 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి. 38లోంచి 19 తీసేస్తే 19. మరి కొడుకు పుట్టినప్పుడు సో తండ్రి వయసు ఎంత అంటే ప్రస్తుతం కొడుకు వయసుకు సమానమైందా లేదా, అంటే ప్రస్తుతము కొడుకు వయసు 19 సంవత్సరాలు. కానీ అడిగింది ప్రస్తుతం కొడుకు వయసు కాదు, 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు. 5 సంవత్సరాల క్రితం అంటే 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి కదా, 19 నుంచి ఒక 5 తీసేయాలి కదా, 14. అంటే 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఎంత అంటే 14 సంవత్సరాలు. తొందరపడి 19 క్లిక్ చేయొద్దు. అడిగింది ప్రస్తుతము కొడుకు వయసు కాదు, ప్రస్తుతము తండ్రి వయసు కాదు. ప్రస్తుతం కొడుకు వయసు అడగలేదు, ప్రస్తుతం తండ్రి వయసు అడగలేదు. 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు అడుగుతున్నాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. ఒకవేళ 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు అంటే 33 సంవత్సరాలు. సో అడిగింది కొడుకు వయసు కాబట్టి 14 సంవత్సరాలు. ఏ షాప్ కీపర్ బై 2 types of tea at so 60 rupees per kg and 65 rupees per kg, and mixture of these 2 tea is so 68.20 per kg with 10% profit for sale. Then what is the ratio of the 2 types of tea are mixed? ఒక దుకాణదారుడు 60 రూపాయల కిలోగ్రాము, 65 రూపాయల కిలోగ్రాము వంతున 2 రకాల టీలను కొని మిశ్రమాన్ని 68.20 కిలోగ్రాములు చొప్పుగా అమ్మగా సో 10% లాభం పొందాడు. 10% లాభం పొందాడు. అయితే 2 రకాల టీలను ఏ నిష్పత్తిలో కలిపాడు? ఒక రకం టీ ఎంతమ్మా, 60 రూపాయలు, మిశ్రమాల ద్వారా చేయొచ్చు, మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్ ద్వారా చేయొచ్చు. మరొక రకం టీ ఎంత అంటే 65 రూపీస్, మరొక రకం టీ ఎంత 65 రూపీస్. ఈ రెండు విలువలు ఏంటంటే కొన్న విలువలు, కాస్ట్ ప్రైసెస్ ఇవి. కానీ మిక్చర్ వాల్యూ ఏమి ఇచ్చాడండి, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, అమ్మిన వెల ఇచ్చాడు. ఎప్పుడు కూడా మిశ్రమాన్ని అప్లై చేసేటప్పుడు ఈ 3 విలువలు ఒకే ప్రమాణాన్ని కలిగి ఉండాలి, ఒకే యూనిట్స్ని కలిగి ఉండాలి. ఒకే యూనిట్స్ని కలిగి లేకపోతే మనం ఒకే యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డేటా ఇస్తాడు. ఆ డేటా ఏంటంటే సో లాభ శాతం ఇచ్చాడు. చూడండి, లాభ శాతం ఇచ్చినా నష్ట శాతం ఇచ్చినా మనం అమ్మిన వెలని కొన్న వెలలోకి మార్చవచ్చు. 10% లాభం అంటే దాన్ని మనం ఇలా రాయొచ్చా, 10% లాభం వచ్చినప్పుడు 110% రాయొచ్చు కదా. అంటే 110% ఆఫ్ సిపి ఈజ్ నథింగ్ బట్ 110% ఆఫ్ సిపి ఈజ్ నథింగ్ బట్ దేనికి ఈక్వల్ అండి, 110% ఆఫ్ సిపి అనేది దేనికి ఈక్వల్ అండి, 68.20. ఇది ఏంటండి సెల్లింగ్ ప్రైస్. మనకు కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఎంతమ్మా, 100%. సో 100% అంటే ఎంత చూడండి అమ్మా. సో ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 11 6 are 66, 11.2 are 2.2, అంటే 10 into 6.2, 10 into 6.2 అంటే ఎంత అవుతుందంటే 62 అవుతుంది. 10 into 6.2 అంటే ఎంత అవుతుంది, 62 అవుతుంది. అంటే మిక్చర్ యొక్క వాల్యూ, మిక్చర్ యొక్క సో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఈజ్ వాట్ అమ్మా, 62. మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 62. సో 65 62 డిఫరెన్స్ ఈజ్ వాట్ 3, 60 62 difference is what 2. So your answer is what 3:2. Your answer is what 3:2. So option A is the right answer. Option A is the right answer. 1/4 of 1/3 of a number is 15. Then what is the 3/10 of that number? ఒక సంఖ్యలో 1/3 వంతులో 1/4 వంతు విలువ 15 అయితే ఆ సంఖ్యలో 3/10 వంతు విలువ ఎంత? సో 1/4 ఆఫ్ 1/3 అంటే 1/12 ఉంటుంది. సో 1/12 ఆఫ్ number, 1/12 of a number is 1/12 of x is entama 15. Then x value is what amma, 12 into 15 180, 12 into 15 180. All of you clear andi? So 1/4 of 1/3 of 1/12 of a number will be equivalent to 15. So that number will be equivalent to what, 12 into 15, 12 15 times 180, 15 10 times 150, 15 2 is 30, 30 plus 150 180. Therefore number is 180. So అడిగింది నెంబర్ కాదు, అడిగింది 3/10. 3/10 అంటే 30%. 3/10 అంటే ఎంతమ్మా, 30%. 30% ఆఫ్ 30% ఆఫ్ 180, 10% 18, 30% 54. Otherwise 3/10 of 180, 0 0 get cancelled, 3 18 is 54. So your answer is what, 54. Option D is the right answer. 0.87 whole cube plus 0.13 whole cube divided by 0.87 whole square plus 0.13 whole square minus 0.87 into 0.13.
మీరు ఈ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఇది ఏ ఫార్మేట్లో ఉందని కనిపిస్తుంది మీకు? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై సో ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ కదా. సో దీని వాల్యూ దేనికి ఈక్వల్ అమ్మా? ఏ ప్లస్ బీకి ఈక్వల్. అదేవిధంగా ఒకవేళ ఈ ఫార్మేట్లో ఉండేట్లయితే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఈ ఫార్మేట్లో ఉన్నట్లయితే సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఏ మైనస్ బి. కానీ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో ఉంది కదా, ఈ ఫార్మేట్లో ఉంది కదా. ఏ అంటే 0.87, బి అంటే 0.13. ఎస్ ఆర్ నా? సో దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు వాట్? సో ఏ ప్లస్ బి కదా. ఇక్కడ ఏ అంటే ఎంతమ్మా? 0.87, బి అంటే ఎంత అండి? 0.13. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 1 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.